జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ రోజు అనగా 21/2/2026 రోజు రైతు వేదిక నిర్వహించిన రాజేందర్ రెడ్డి. ఆయన ముఖ్య ఉద్దేశం రైతుల పట్ల అవగాహన కల్పించడం. రైతులు పరికరాలు, ఆధునిక యంత్రాల పట్ల, రైతులు వాడే ఎరువులు, పురుగుల మందులు లాంటి అంశాలపై కొత్త విషయాలు ఎప్పటికప్పుడు రైతులు తెలుసుకోవాలని అన్నారు. గతంలో నల్లగొండలో మరియు అనంతపురం జిల్లాలో చేశాం. ఇప్పుడు హైదరాబాద్ లో చేస్తున్న 2027 సంవత్సరంలో హైదరాబాద్ లో మరింత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తాం. ఇక్కడికి చాలా ప్రాంతాల నుండి అనేక మంది రైతులు వచ్చి కొత్త విషయాలు చెప్తున్నారు. ఇలాంటి రైతులకు ఉపయోగపడే మంచి ప్రోగ్రాంలు ప్రతి జిల్లాలో నిర్వహించాలని మా రిపోర్టర్ విజయ్ రాజేందర్ రెడ్డిని కోరారు. దానికి ఆయన తప్పకుండా ప్రతి జిల్లాలోని ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహిస్తామని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ రైతుబడి అగ్రి షో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నాము హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో. ఈరోజు 2వ రోజు ఫిబ్రవరి 21వ తారీఖు. అనేక ప్రాంతాల నుంచి రైతులు వచ్చి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వ్యవసాయంలో వస్తున్న నూతన యాంత్రీకరణకు సంబంధించిన అంశాలు కానీ, ఇతర ఉత్పత్తులకు సంబంధించి నూతన విషయాలు ఏమున్నాయనే విషయాన్ని కానీ అడిగి తెలుసుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. వ్యవసాయం అనేది ఒక రోజు నేర్చుకుంటేనో ఒక రోజు చేస్తేనో అయిపోయే అంశం కాదు. నిత్యం కొనసాగుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు అనుభవం పెంచుకుంటూనే ఉండాలి. అంటే కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం చేస్తున్న వ్యవసాయంలో కొంచెం ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి కానీ, కొంచెం మంచి ఫలితం పొందడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యాంత్రీకరణ కానీ, సాంకేతికత కానీ, కొత్త విషయాలన్నీ కూడా రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలనే ఆలోచనతోటి ఈ అగ్రి షో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో నల్గొండలో చేశాము, ఆ తర్వాత అనంతపురం జిల్లా కేంద్రంలో చేశాము. ఇప్పుడు హైదరాబాద్లో ఈ సంవత్సరం 2026లో చేస్తున్నాం. 2027లో కూడా హైదరాబాద్లోనే ఇంతకు మించిన వ్యవసాయ ప్రదర్శన చేయాలని ఆలోచిస్తున్నాం. ఇక్కడ అనేక అంశాలు ప్రదర్శనకు ఉంచాం. చాలా ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కొత్త విషయాలు తెలుసుకుందామనే విషయాన్ని మాకు కలిసి చెప్తా ఉన్నారు. ఇంకా అనేక అంశాలు కూడా ఉంటాయి వ్యవసాయంలో. కొన్ని మేము ఉంచగలిగాము, కొన్ని ఉంచలేకపోయి ఉండవచ్చు. ఖచ్చితంగా భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల్లో ఇంతకు మించిన అంశాలను కూడా ప్రదర్శనకు ఉంచే ప్రయత్నం చేస్తాము. ఒకదాన్ని మించి ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఒక ప్రయత్నం మొదలైంది. ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తూనే ఉంటాం. రైతులకు విలువైన సమాచారం ఎప్పటికప్పుడు వేగంగా అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అంటే ఎంతవరకు ఉపయోగపడిందన్న ఇది ఇప్పుడు మీరు కండక్ట్ చేసే అగ్రి షోలో? ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. అంటే ఎక్కడో వీడియోలలోనో లేకపోతే ఎక్కడో సుదూర ప్రాంతాల్లోనో ఎవరో చేస్తున్న వాడుతున్న ఒక పరికరము ఇక్కడికి వచ్చి చూసినప్పుడు దాన్ని ఎలా ఉంది, దీనివల్ల మాకు ఉపయోగం ఏమిటి, ఈ పరికరం ఏ విధంగా పనిచేస్తుంది అని ఇక్కడ వీడియోలో చూడడం వేరు, ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూడడం వేరు. చూసినప్పుడు కూడా రైతులకు మేము ఒకటే చెప్తున్నాము, వెంటనే దాన్ని వాడుతున్న వాళ్ళ కొంతమంది నెంబర్లు తీసుకొని వాళ్ళతో మాట్లాడుకొని సమీపంగా ఉంటే, దగ్గరలో ఉంటే వెళ్ళి, ఎందుకంటే ఆ యంత్రాలను కొనుగోలు చేసే ముందే వాళ్ళ ఫీల్డ్ లెవెల్ క్షేత్రస్థాయికి వెళ్ళి అది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని చూసి అప్పుడు దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మనకు ఉపయోగపడుతుందా లేదా, దీన్ని మనం వాడుకోగలమా లేదా అనే విషయాన్ని ధృవీకరించుకున్న తర్వాత కొనుగోలు చేసినట్లయితే దాని ద్వారా మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తారు? హైదరాబాద్లోనే వచ్చే సంవత్సరం 2027లో ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 5 రోజుల పాటు అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ ప్రదర్శన నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన వివరాలు కానీ, దానికి సంబంధించిన అంశాలు కానీ ఇప్పటి నుంచి కార్యాచరణ మొదలుపెట్టాం. వచ్చే సంవత్సరం ఇంతకు మించిన స్థాయిలో వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తాం. ఈ సంవత్సరం ఇక్కడ ఏమైనా ఉంచలేకపోయి ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా అక్కడ ప్రదర్శనకు ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇక్కడికి వచ్చిన రైతుల నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. చాలామంది చాలా బాగుంది అనే విషయాన్ని చెప్తున్నారు. ఇంకా కొంతమంది మేము ఫలానా అంశాన్ని ఉంటుందని అనుకున్నాం, అది ఇక్కడ లేదు అని అక్కడ కూడా కొంతమంది అంటున్నారు. సో అలాంటివి ఏవైనా ఉంటే వాటన్నింటినీ కూడా సరి చేసుకొని ముందు రాబోయే ప్రదర్శనలు అన్నిటికీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు కూడా చాలామందిని పిలిచాము. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఇది ప్రదర్శనలో పాల్గొనడానికి రమ్మని కంపెనీల వాళ్ళు, రైతులు ఇక్కడ బాగుంటుంది రండి అని అంటే రైతులు వేల సంఖ్యలో వచ్చారు. కానీ కొన్ని కంపెనీల వాళ్ళు ఇక్కడికి రైతులు వస్తారో రారో అన్న అనుమానంతో, లేకపోతే ఇక్కడికి వస్తే మాకేం ఉపయోగం ఉంటుందో లేదో అన్న దాంతో కొంతమందిలో సందేహాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే మొదలు పెడుతున్నాం కాబట్టి. సో ఈ కార్యక్రమాలు కొనసాగుతుంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన స్పందన చూసి వాళ్ళు కూడా స్పందిస్తారు. ఖచ్చితంగా రాబోయే కార్యక్రమాలు అందరూ పాల్గొంటారు. చిన్న ఇన్నోవేటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా మేము సంప్రదించాము. అందులో కొంతమంది సమయం ఇవ్వలేక చిన్న పర్సనల్ కారణాలతో కూడా ఈ సంవత్సరం రాలేకపోయారు. కొంతమంది వచ్చారు. రాలేని వాళ్ళని కూడా ఈ సంవత్సరం అందుకే ముందుగానే అనౌన్స్ చేస్తున్నాము. ఫిబ్రవరి 3వ తారీఖు 2027లో మొదలవుతుందని ఇప్పుడు దాదాపు సంవత్సరం ముందు ప్రకటిస్తున్నాము. ఎందుకంటే ఎవరికైనా ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యత తెలియాలి. ఆ రోజుల్లో వేరే కార్యక్రమాలు ఏవి పెట్టుకోకుండా ప్రణాళికలు వేసుకోవాలన్న ఆలోచనతో ముందే చెప్తున్నాం. కాబట్టి ఎక్కువ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చే సంవత్సరం ఇంతకు మించిన వ్యవసాయ ప్రదర్శన చేయబోతున్నాం. ప్రతి డిస్ట్రిక్ట్లో పెట్టాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు. అవును, ప్రతి జిల్లాలో పెట్టాలని అనుకుంటున్నారు. అయితే ఇది ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులుగా మా శక్తి మేరకు మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇది ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకోవాలి. జిల్లా స్థాయిలో కాదు, మండల స్థాయిలో. ఒక మండలంలోనే వేల సంఖ్యలో రైతులు ఉన్నారు. చేస్తే ఇలాంటివి మండల స్థాయిలో చేసినా ఉపయోగమే. ఒక ప్రైవేట్ వ్యక్తిగా మనం చేసే ప్రయత్నం మన శక్తి చేతనైనంత వరకు మనం చేస్తున్నాము. ప్రభుత్వాలు కానీ ఇంకా ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా ఈ అంశాన్ని తీసుకొని ఆయా
ప్రాంతాల్లో రైతులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో చేస్తే ఇంకా మంచి కార్యక్రమాలు అవుతాయి, ఎక్కువ మందికి ఎక్కువ విషయాలను చేరవేసే వాళ్ళు అవుతారు. నెక్స్ట్ ఇయర్కి ఏమైనా గవర్నమెంట్ అప్రోచ్ అవుతారా? లైక్ గవర్నమెంట్ మేమైతే మా ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్తున్నామండి. మా ప్రయత్నంలో మేము మా పని సులభం అయ్యే అవకాశం ఉంటే ఏదైనా ఎవరైనా సపోర్ట్ చేస్తామంటే వెళ్తాం తప్పితే ప్రత్యక్షంగా వాళ్ళు ఎవరో చేస్తేనే మేము చేస్తామని అయితే ఆగము. మా క్షేత్రమైతే చేస్తూనే వెళ్తాం. చాలా మంచి పని చేస్తున్నారు. జిల్లా గుండంపల్లి గ్రామం. మేము దాదాపు రైతులము ఒక 7-8 మంది వచ్చాము. ఈ రైతుబడి కార్యక్రమంలో చాలా మెరుగైన వసతులు మాకు చాలా బాగా నచ్చాయి. ప్రతి ఒక్కటి విజిటింగ్ కార్డు తీసుకున్నాము. అదేవిధంగా దీన్ని ఉన్నటువంటి సూచనలు మాకు చాలా నచ్చినాయి. ఈ రాజేందర్ అన్న దీనికి శాశక్తులతో బాగా కృషి చేసిన దానికి ఆయనకు ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. మేము కూడా అందరం నిర్మల్ జిల్లా నుండి వచ్చినాం. ఇక్కడ రైతులకు ఇక్కడ ఉన్న స్టాళ్ళల్లో చూస్తుంటే ఇన్ఫర్మేషను, అసలు ఇక ప్రపంచంలో ఉన్న పూర్తి టెక్నాలజీ ఇక్కడ మన హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మేము దాన్ని ఉపయోగించుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఫిబ్రవరి 3వ తారీఖు నాడు పెట్టారు, అది కూడా మేము అటెండ్ అవుదాం అనుకుంటున్నాం. రాజేందర్ రెడ్డి అన్నకు స్పెషల్ థ్యాంక్స్. సోదరులందరికీ నా పేరు సుధాకర్ రెడ్డి. మేము పిడుగురాళ్ళ పల్నాడు డిస్టిక్ నుండి వచ్చాము. మాది సాయిదుర్గా సీడ్స్ హౌస్ అండి. మా దగ్గర పత్తి ఇత్తనాలు, మిరపిత్తనాలు, కందిత్తనాలు, అన్ని రకాల ఇత్తనాలు లభించును, హైబ్రిడ్స్ వెరైటీస్. అయితే మేము ఈ అగ్రి షోకి ఎందుకు వచ్చామంటే రాజేందర్ రెడ్డి గారి వీడియో మేము ఫాలో అవుతూ ఉంటాం యూట్యూబ్. ఇక్కడికి 500 కంపెనీల దాకా కంపెనీ వాళ్ళు యాజమాన్యంలో వచ్చి వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే మనం ఇప్పుడు బిఎన్ రెడ్డి నర్సరీ అనమాట. ఇతని గుంటూరు నాగిరెడ్డి గారిది. ఆయన చాలా ఫేమస్. అవకాడో కానీ మెకడమియా కానీ అన్ని ప్లాంట్స్ ఇస్తారు. అలా ఇలాంటి నర్సరీ వాళ్ళు చాలామంది వచ్చారు. మన నర్సరీ మొక్కలు కావాలన్నా చూసుకోవచ్చు. అలానే కంపెనీ యాజమాన్యం వాళ్ళు వచ్చారు. తులసి సీడ్స్, కలాష్ సీడ్స్, కావేరీ సీడ్స్, అలాగా. తర్వాత డ్రోన్స్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో రైతులకి స్ప్రేయింగ్ చేసుకోవడానికి డ్రోన్స్ కంపెనీలు ఒక 20 కంపెనీలు వచ్చినాయి. విజయ మిల్క్ డైరీ వాళ్ళు వచ్చారు. తర్వాత రకరకాల కంపెనీలు వచ్చినాయండి. ఈ సదస్సు వల్ల చాలా రైతులకి అగ్రికల్చర్లో తర్వాత స్ప్రేయింగ్ వాళ్ళు స్ప్రేయింగ్ పంపులు ఉంటాయి కదా, తైవాన్ పంపులు, వాళ్ళు వచ్చారు. రకరకాల విలేజెస్ నుండి రకరకాల ఫార్మర్స్ వచ్చి చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉందని చెప్పారండి. ధన్యవాదాలు. ఆర్గనైజర్స్కి కంగ్రాచులేషన్స్. బాగుంది. ఒకటి ఏంటంటే అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ మిక్స్ అవుతున్నాయి. ఆ స్టేజ్ ఏవేవైతే ఉన్నాయి ప్రోడక్ట్ వాటిని కొద్దిగా సపరేట్గా పెట్టి ఉంటే మిషనరీ ఒక చోట అట్లా పెట్టుంటే బాగుండేది. అదర్వైజ్ బాగానే ఉంది. ఈ ఆర్గనైజర్స్ కొంచెం డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళి కూడా ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్ అట్లాంటి పెద్ద ఎట్లా పెడితే బాగుంటుందేమో. ఇక్కడికి మొత్తం రైతులు రాలేకపోవచ్చు కదా, ఒరిజినల్ రైతులు వాళ్ళు రావాలి కదా, వాళ్ళకి పాత డిస్ట్రిక్ట్స్లో. ఎందుకంటే కొత్త డిస్ట్రిక్ట్లో అంటే చాలా మంది తక్కువ వస్తారు కదా. పాత డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు నిజామాబాద్ ఉంది, పాత డిస్ట్రిక్ట్, కరీంనగర్, మహబూబ్నగర్ అలా పెట్టేస్తే మొత్తం మంది వస్తారు కదా, తెలిసిపోతుంది. నిజమైన రైతులకు తెలియాలి. రాజేందర్ రెడ్డి గారికి ఇంకొకటి చెప్పాలనుకున్నా, ప్రభుత్వం ఏమేమైతే స్కీమ్స్ ఇస్తుందో వాటిని అవేర్నెస్ చేపియండి. తర్వాత సోలార్ టెక్నాలజీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, వీటి మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ బల్మూర్ మండల్, కొండనవల విలేజ్. తెలుసుకుందామని, కొత్త విజ్ఞానాలు తెలుసుకుందామని. ఏమంటారు? రైతులకు ఉపయోగపడే ఏమున్నాయని మీకు అంటే ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి, కటింగ్ మిషన్లు ఉన్నాయి, ఈ రకరకాల ఫార్మేషన్. అంటే మేము డ్రోన్స్ ఇప్పుడు చూద్దామని వచ్చినాము స్పెషల్గా. ఎందుకంటే ఆధునిక వ్యవసాయం ఇప్పుడు డ్రోన్ అవసరం. వరి నాటే మిషన్లు, ఇంకోటి ఇది కల్టివేషన్. బ్రోకర్తో సంబంధం లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీ. మేము హైదరాబాద్. సిద్దిపేట ఆయిల్ పామ్ పెట్టినాం మేము. ఫర్టిలైజర్స్ గురించి దాని గురించి వచ్చారు. అవునండి. మరి మీకు ఉపయోగపడే చూద్దామని వచ్చాము. ఇప్పుడే స్టార్ట్ అయింది, చూద్దాం. మాది హుజురాబాద్ మండల్, సిస్సపల్లి గ్రామం, కరీంనగర్ జిల్లా. ఈ రైతుబడి అగ్రి షోలో నాకు 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంగా రైతులకు అన్ని రకాల పంటలకు నూతనమైనటువంటి మనకు డ్రోన్ టెక్నాలజీ కానీ, లేకపోతే ట్రాన్స్ప్లాంటర్ కానీ, కొత్తదనమైనటువంటి వరి కోత మిషన్స్ కానీ, లేకపోతే ఉద్యాన పంటలకు సంబంధించిన మొక్కలు కానీ, విత్తనాలు కానీ, ఆర్గానిక్ సంబంధించినవి కానీ,
ఇట్లా ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే ఒక 500 స్టాళ్ళు ఉన్నాయి. నేను ఇప్పుడు 3:30 గంటలు అవుతుంది, ఇంకా లాస్ట్ స్టాల్ దాకా పోలేదు. ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కటి రైతాంగానికి చాలా బాగా అనిపించింది. ఇది చూడవలసినటువంటి అంశంగా ఉన్నది. ఇంకా చాలామంది కూడా రేపు కూడా ఛాన్స్ ఉన్నది కాబట్టి వచ్చి చూస్తే చాలా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు చేసేటువంటి వ్యవసాయ పంటలలో ఎంతో నూతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఈ రైతు బడి షో ద్వారా దొరుకుతున్నది. రైతులందరికీ ఉపయోగపడేది అంటారా? రైతులందరికీ ఉపయోగపడేది చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరికీ చిన్న సన్నకారు రైతులకు అందరికీ ఉపయోగపడుతుంది. బాగా ఉన్నాయి. సన్నకారు రైతులకు సంబంధించినటువంటి యంత్రాలు ఉన్నాయి, చిన్నకారు రైతులకు సంబంధించిన యంత్రాలు ఉన్నాయి. అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. ఒకటి ఉన్నది ఒకటి లేదని కాదు, అన్ని రకాలు ఉన్నాయి. డ్రోన్స్ వచ్చాయి కదా, ఇక్కడ మీరు చూస్తారు కదా, ఎలా ఉన్నాయి? డ్రోన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఎరువులు చల్లే డ్రోన్ కూడా చూసినాను. ఇప్పుడు ఏంటంటే రాబోయే కాలంలో మనసు చల్లే పరిస్థితి లేదు కాబట్టి అదే డ్రోన్కు ఎరువులో మనం సరిపోయేటువంటి ఎరువుల మోతాదు పోసుకొని దాన్ని చల్లుకుంటే మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది కూడా చూపించారు ఈరోజు, బాగా అనిపించింది అది. అగ్రిషో రైతుబడి అగ్రిషో నిర్వహిస్తున్న రాజేందర్ అగ్రిబడి జిఎన్ఆర్ టీవీ తెలుగువారు ఈ రైతుబడి గురించి వచ్చారు. చాలా మంచిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం. రాజేందర్ గారు ఈ జిఎన్ఆర్ టీవీకి థ్యాంక్స్. బాగుంది. ఇక్కడ నేను తూప్రాన్ నుంచి వచ్చా. నా ఇల్లు చిత్రాల్లో ఉంది. మా నాన్న వాళ్ళ ఇల్లు గన్పూర్లో ఉంది. అక్కడ చాలా బాగుంటుంది. 4 acres ల్యాండ్ ఉంటుంది అక్కడ బాగుంటుంది. అందుకే అక్కడ ఏమైనా పెట్టడానికి చూడడానికి వచ్చాము మేము. ఇక్కడ చాలా బాగుంది, మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా అంతా బాగుంది ఇక్కడ. ఆ ల్యాండ్స్లో మేము అన్ని ఫ్రూట్స్ ఎంచుకుంటున్నాము. ఇంకా ఫ్రెష్ వాటర్, ఇంకా అక్కడ నైస్ క్రాప్స్, ఫీల్డ్స్ అవన్నీ తెస్తున్నాం. వాట్ క్రాప్స్ యు ఆర్ గ్రోయింగ్ ఈజ్ ఆస్కింగ్? మేము అన్నం క్రాప్స్ చేస్తున్నాము. మేము చెట్లు వేస్తున్నాము. ఇంకా ఫార్మర్ చాలా కష్టపడుతున్నారు అక్కడ. గన్పూర్ గ్రామం తూప్రాన్ మండలం నుండి వచ్చామన్న. అక్కడ నాకు ఒక 6 ఎకరాల పొలం ఉంది. 6 ఎకరాల పొలంలో మేము ప్యాడీ వేస్తాము, మొక్కజొన్న వేస్తాము, మామిడి తోట కూడా పెట్టాము అక్కడ మేము కొద్దిగా. ఇక్కడ మోడర్న్ మెథడాలజీస్ ఉన్నాయి కదా, అన్ని ఎక్విప్మెంట్స్ ఉండి చూడడానికి కొత్త సీడ్స్ ఉంటాయి. మన రైతుబడి అన్నది ఫాలో అవుతుంటా నేను. చాలా ఎరువేసి చాలా బాగా డౌన్ అయిపోయింది పొలము. మేము న్యాచురల్ ఎరువులు వేస్తున్నాం. కొన్ని పశువులు పెంచి న్యాచురల్గా ఎరువు వేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంకేమైనా ఆర్గానిక్గా ఇక్కడ ఎలా పండించాలో తెలుస్తుందని ఇక్కడికి వచ్చాము. పిల్లల్ని తీసుకొచ్చాను సో దట్ దే విల్ ఆల్సో సీ అండ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ అన్న.